హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోండి. ఈరోజు కార్తీక దీపంలో ఏం జరిగిందో చూద్దాం. అత్త అనసూయ కూడా మోసం చేయడంతో రోడ్డు పడిన దీప. అలాంటి సందర్భంలో కడియం బాబాయ్ ఎదురు కావడంతో దీప కొత్త జర్నీ మొదలుపెట్టింది. అతనితో కలిసి హోటల్ బిజినెస్కి రంగం సిద్ధం చేసింది. దీప పెట్టిన కొత్త బిజినెస్ తొలి కస్టమర్ కార్తీక్ కాగా తన చేతులపై బోని కొట్టి దీప పెట్టిన టీని రుచి చూశాడు కార్తీక్. ఇక తనని నిర్లక్ష్యం చేసుకుంటూ దీపని దగ్గర అవుతున్న కార్తీక్ చూసి తట్టుకోలేకపోతుంది జ్యోత్స్న. తనని కారులో కూర్చోబెట్టి దీప టీ కొట్టు దగ్గరకు వెళ్ళిన కార్తీక్ని చూసి రగిలిపోతుంది జ్యోత్స్న. అక్కడి నుంచి చెప్పకుండా వెళ్ళిపోతుంది. కలిసి జ్యోత్స్నాన్ని తీసుకువెళ్తాడు కార్తీక్. ఎక్కడ కనిపించకపోవడంతో ఫోన్ చేస్తాడు సార్కి. ఇప్పుడు గుర్తొచ్చినట్టు ఉన్నాను అంటూ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది జ్యోత్స్న. ఎక్కడున్నావు జ్యోత్స్న అని కార్తీక్ అడగగానే బగ్గుమంటుంది జ్యోత్స్న. ఎక్కడుంటే నీకెందుకు, నువ్వు టీ తాగుతూ హాయిగా కబుర్లు చెప్పుకో. నాకు పని ఉంది బావా, నేను ఇంటికి వెళ్ళిపోతున్నా అని ఆవేశంగా ఫోన్ పెట్టేస్తుంది జ్యోత్స్న. ఇక కార్తీక్ ఇదేంటి ఇలా బిహేవ్ చేస్తుంది అని అనుకుంటాడు. ఇక దీపతో తన ఇంటికి వెళ్ళిపోయిందంట. మనం వెళ్దాం పదండి అంటూ పెద్ద మేడం గారిని కారు ఎక్కించుకొని ఇంటికి తీసుకొని వెళ్తాడు కార్తీక్. ఇక దీప పెద్ద కారులో వెళ్ళడం చూసి కడియం పెద్ద ఇంట్లో ఉంటుంది. ఇంత పెద్ద కారులో తిరుగుతూ దీపమ్మ నా దగ్గర పనిచేయడం ఏంటి, ఇంతటి బాబుగారి పేరు ఏంటి, అసలు బాబుగారు దీపమ్మకి ఏమవుతారు, దీపమ్మ వచ్చాక అడగాలి అని అనుకుంటాడు. ఇక దీప ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలా కార్తీక్ జ్యోత్స్నలకు ఎలా పెళ్లి చేయాలా అని బంటుతో కలిసి కుట్రలు పన్నుతూ ఉంటుంది పారిజాతం. ఇంతలో ఇంటి ముందు ఆటో ఆగడం చూసి పారు ఎంట్రీ. ఇది పారిజాతం ప్యాలెస్ ముందు చీప్గా ఆటో అడిగింది. ఆ గూడెం బ్యాచ్ దీప వాళ్ళే అయి ఉంటారు, బయటకు గింటై అని బంటుగాడికి చెప్తుంది. వచ్చి దీప కాదు అమ్మగారు, మీ మనమరాలు జ్యోత్స్న అని అంటాడు బంటు. దీంతో పారు పరుగున జ్యోత్స్న దగ్గరకు వెళ్తుంది. నువ్వు ఆటోలో రావడం ఏంటి అని అడుగుతుంది పారు. దాంతో జ్యోత్స్న నేను రాలేదు, వచ్చేలా చేశాడు నీ మనవడు, దీంతో కలిసి కాక హోటల్లో టీ తాగుతున్నాడు అని అంటుంది జ్యోత్స్న. మీరిద్దరు బయటకు పోతే మధ్యలోకి దీప రావడం ఏంటి, అదెందుకు వచ్చింది అని అడుగుతుంది పారు. పోయి నువ్వు నీ మనవడిని అడుగు, ఎవరికి నచ్చినట్లు వాళ్ళు చేసుకుంటున్నారు, నన్ను అవమానించాడు నీ మనవడు అని ఎగిసి పడుతుంది జ్యోత్స్న. ఇక ఈమె వ్యవహారం ఇలా ఉంటే అక్కడ దీప కార్తీక్ వ్యవహారం మరోలా ఉంది. కారుని మధ్యలో ఆపిన కార్తీక్ కారు దిగడం మీతో మాట్లాడాలి అని అంటాడు. ముందు ఇంటికి పోనీయండి బాబు అని అంటుంది దీప నీతో మాట్లాడాలి, కారు దిగండి అని అంటాడు కార్తీక్. దాంతో దీప సరే అని నేను నడిచి వెళ్ళిపోతాను అని కారు దిగి వెళ్ళిపోతుంది. దీంతో కార్తీక్ దీప వెనక్కి పరుగులు తీస్తూ నీతో మాట్లాడాలి దీప అని దేని గురించో కూడా అడగవా అంటూ దీప వెంట పడతాడు కార్తీక్. నేను అనుకునే మనుషుల్లో మీరు లేరు బాబు, నేను వినకూడదనుకున్న విషయాలు మీరు చెప్పాలని అనుకోవడం లేదు బాబు అని అంటుంది దీప. నా పేరు నీ లిస్ట్ రాయడం మర్చిపోయానేమో, నేను యాడ్ చేసుకుంటానులే దీప అని అంటాడు కార్తీక్. ఇది ఇద్దరి మధ్య సోదిగా సాగుతూనే ఉంటుంది. గతాన్ని మర్చిపోయి నన్ను సుమిత్ర గారి అల్లుడినే గుర్తుపెట్టుకోండి అని అంటుంది కార్తీక్. సరే ఇంతకీ విషయం చెప్పండి అని అంటుంది దీప. నేను మాట్లాడాలనుకునేది రౌడీ గురించి. ఏదో ఒక రోజు రౌడీకి తన తండ్రి ఎవరో నేను చెప్పేస్తానని భయం వదిలేయండి, నేను చెప్పను అని అంటాడు కార్తీక్. దాంతో మీ మాటపై నాకు నమ్మకం లేదు, మీరు చెప్పాలనుకున్న విషయం సూటిగా చెప్పండి అని అంటుంది దీప. రౌడీ మీరు అత్తయ్యతో కలిసి బయటకు వెళ్ళారని చెప్పింది. ఇది ఇప్పుడు మీతో అత్తయ్య లేదు, ఏమైంది అని అడుగుతాడు కార్తీక్. ఇంతలో అనసూయని కారు ఎక్కించుకొని బట్టలు కొట్టుకు వెళ్తున్న నరసింహ దీప కార్తీకులను చూస్తాడు. ఒకసారి అటు చూడమ్మా అని దీప కార్తీకులను చూపిస్తాడు. నేను చెప్తే నీకు నమ్మకం కుదరలేదు కదా, ఇప్పుడు చూడమ్మా నీ కోడలి అసలు రూపం, అసలు దానికి వాడికి ఏ సంబంధం లేకుండా నడి రోడ్డుపైన ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు అని అంటాడు నరసింహ. వాళ్ళని అలా చూసి అనసూయ ఊర్లో ఏమి చెయ్యాలని
నంగనాచిలా ఉండేది, ఇక్కడికి వచ్చాక ఇంతకీ తెగిస్తుంది, దీని సంగతి చెప్తానుండు అంటూ కారు దిగబోతుంది. అనసూయ ఆగమ్మ అని ఆపేస్తాడు నరసింహ. ఎందుకురా నన్ను ఆపుతున్నావు, అసలు దీనితో సిగ్గు ఉందా అని అంటుంది. సిగ్గు లేదు కాబట్టే ఇలా తెగించి అత్తయ్య అని అంటుంది. శోభ నీ ముందు నాతోనే అబద్ధాలు చెప్పిన దానికి నీతో అబద్ధాలు చెప్పదని గ్యారెంటీ లేదు. అయినా దాని జోలికి వస్తే వాడు ఊరుకోడు అమ్మ, వాడితో ఎక్కడికి పడితే అక్కడికి తిరుగుతుంది అని అంటాడు నరసింహ. ఓహో, కథ ఇంత దూరం వచ్చిందా అని అనసూయ అంటే, చాలా దూరం వచ్చింది, పైకి ఏమీ తెలియనట్టుగా దొంగ నాటకాలు ఆడుతుంది నీ కోడలు అని అనసూయకి ఎక్కిస్తాడు నరసింహ. మిమ్మల్ని ఇబ్బంది పెట్టను దీప, రౌడీని మంచి స్కూల్లో చేర్పిద్దాం, మిమ్మల్ని నేను చూసుకుంటాను అని కార్తీక్ అంటాడు. మీ అవసరం నాకు అవసరం లేదు అని దీప. అయితే వాళ్ళ మాటలు అనసూయ నరసింహ శోభలకు వేరే విధంగా అర్థమవుతాయి. నిన్ను వదిలి నేను ఉండలేను దీప, నీ కూతుర్ని నేను చూసుకుంటానా అని వాడు అంటాడు. దీప సరే మీ ఇష్టం అని అంటుంది. చూశావా అమ్మ అని అనసూయకి చెప్తాడు నరసింహ. అవునరా, నాకు అదే అర్థమవుతుంది అని అంటుంది. ఏమో అత్తయ్య, అది ఇక్కడ ఉంటే నేను ఉండలేను అని అంటుంది శోభ. దాని సంగతి నేను చూసుకుంటాను అని అంటాడు అనసూయ. ఇక దీప అయితే నా బిడ్డను నేను చూసుకోగలను, నాకు ఎవరి సాయం అవసరం లేదు అని చెప్తుంది. ఈ మాత్రం దానికి వాళ్ళు కారు దిగి మాట్లాడుకోవడం ఏంటి, నీతో ఓ విషయం మాట్లాడాలని కార్తీక్ చెప్పడం ఏంటో, ఈ సాగదీత ఎందుకో అని డౌట్ అనుమానం రావచ్చు. కానీ అనసూయ కంటపడడానికి వీళ్ళిద్దరూ కారు దిగి ముచ్చట్లు పెట్టేస్తున్నారన్నమాట. ఇక జ్యోత్స్న అయితే నేను దేన్నైనా భరిస్తాను, కానీ బావ నన్ను నిర్లక్ష్యం చేయడం భరించలేను. బావ చాలా మారిపోయాడు, దీంతో మాట్లాడితే నేను అస్సలు గుర్తు రావడం లేదు. జాలి చూపించడానికి కూడా హద్దు ఉండాలి కదా. బావలో మార్పు ఇప్పుడే మొదలైంది, ఆ దీప వల్లే అంటూ పగతో రగిలిపోతుంది జ్యోత్స్న. ఇంతటితో ఈరోజు కార్తీక దీపం ముగిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.